వెల్కమ్ టు 4 Sides టీవీ. పసుపు బోర్డు పొలిటికల్ అంశమేనా? ఎన్నికల సమయంలోనే పసుపు రైతులు గుర్తొస్తున్నారా? పసుపు బోర్డు ప్రకటనకే పరిమితమా? సాక్షాత్తు ప్రధాని నోట వచ్చిన మాట నీటి మూటలేనా అన్న ప్రశ్నలు పసుపు రైతుల్లో తలెత్తుతున్నాయి. ఈసారి ఎన్నికల కోసం మరో అంశాన్ని ఎత్తుకున్నారా? షుగర్ ఫ్యాక్టరీ రీఓపెన్ చేయిస్తారా? ఆ హామీని నెరవేరుస్తారా లేదా మాట తిప్పేస్తారా? నిజామాబాద్ జిల్లా పార్లమెంటు పరిధిలో పొలిటికల్ హీట్ మొదలైంది. ప్రధాన పార్టీల నేతలు కథన రంగంలో కాలు దువ్వుతున్నారు. రాజకీయ పార్టీలు తమ ప్రత్యర్థుల మైనస్ పై ఫోకస్ పెట్టి తమకు ప్లస్ చేసుకునేలా చూసుకుంటున్నారు. ఇదంతా ఒకెత్తైతే ఇప్పుడు పసుపు బోర్డు అంశంపై జిల్లా పొలిటికల్ స్ట్రీట్లో తెగ చర్చ జరుగుతోంది. గత ఎన్నికల సమయంలో పసుపు బోర్డు ఎన్నికల్లో గెలిచిన 5 రోజుల్లో తీసుకొస్తారని బాండ్ పేపర్ రాసిచ్చిన ధర్మపురి అరవింద్ గెలిచాక చాలా కాలం పాటు దాన్ని ఊసే మరిచారు. పసుపు రైతుల ఒత్తిడి పెరగటంతో స్పైసెస్ ప్రాంతీయ కార్యాలయం అని ఓ ఆఫీసు ఏర్పాటు చేయించారు ఎంపీ అరవింద్. పసుపు బోర్డు అంబాసిడర్ కారు అయితే స్పైసెస్ బోర్డు బెంజ్ కారు లాంటిదన్నారు. స్పైసెస్ బోర్డుతో రైతులకు జరిగిన ప్రయోజనం మాత్రం శూన్యం. ఎంపీ అరవింద్ వైఖరి పట్ల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేవలం ఎన్నికల స్టంట్లో భాగంగానే ఈ అంశాన్ని వాడుకుంటున్నారన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇంతకు 30 ఎలక్షన్లో మన మోడీ గారు నిజామాబాద్ వచ్చి పసుబోర్డు ఇచ్చినామన్నారు. తర్వాత మన అరవింద్ గారు కూడా గంజులు 20 అది తను పసుబోర్డు ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ ఉంటే మేము అక్కడ పోయి చూస్తాం కదా పసుబోర్డు ఎక్కడ ఉన్నది. మా పసుబోర్డు లేదు, రేట్ ఏమో డౌన్ అయిపోయి మళ్ళీ 10,000కు 9,000కు వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ వచ్చినాయి. మళ్ళీ తర్వాత ఇప్పుడు ఏది షుగర్ ఫ్యాక్టరీ ఇస్తామంటున్నారు. ఏది ముందు పసుబోర్డు చేయింది, షుగర్ ఫ్యాక్టరీ ఎప్పుడు తయారు చేస్తారు, ఎప్పుడు పెడతారు అది? రైతులు మమ్మీ పెట్టి ఏదో బాండ్ పేపర్ రాసిచ్చి చేసి అది చేసిండు, రైతులను మోసం చేసిండు అరవింద్ గారు బీజేపీ. పసుబోర్డు అంటే ఇప్పుడు మళ్ళీ పసుబోర్డు అంటే పసుబోర్డు లేదు, 20,000 రేట్ అన్న 20,000 ఎక్కడ ఉంది? పసుబోర్డు పెడితే ఇప్పుడు మాకు పసుపు అనేది ఏర్పడుతుంది. ఇప్పుడు మళ్ళీ పసుపు ఎక్కువ పెట్టుబడి చాలా అవుతుంది పెట్టుడు. అప్పుడు పైన మళ్ళీ సంవత్సరం ఏర్పడుతుంది పెట్టాడు, రేటు ఉండేది. డిమాండ్స్ పసుపు బోర్డుకు 20,000 ఉండాలి. పసుపు బోర్డు కావాలా? షుగర్ ఫ్యాక్టరీ అయినా షుగర్ ఫ్యాక్టరీ ఇప్పుడు ఎలక్షన్ ఇంతకుముందు 15 ఏళ్ళ షుగర్ ఫ్యాక్టరీ చాలు చేయలేదు. మరి ఆసియా ఖండంలోనే నిజామాబాద్ జిల్లాలో పసుపు పంట అధికంగా పండించేవారు. కానీ కొన్నేళ్లుగా పసుపు పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపారు. గత పార్లమెంటు ఎన్నికల్లో పసుపు బోర్డు తెస్తామని అరవింద్ బాండ్ పేపర్ హామీతో రైతులు ఓట్లేశారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు రైతులకు కోపం తెప్పించింది. ఈ ఏడాది భారీగా పసుపు పంట విస్తీర్ణం తగ్గింది. దీంతో పసుపు దిగుబడి తగ్గిపోయింది. అయితే పసుపు ధర తమ వల్లే పెరిగిందంటూ స్థానిక ఎంపీ పొలిటికల్ మైలేజ్ పెంచుకోవాలని చూసినట్టు టాక్ నడిచింది. అయితే ట్రేడర్స్, బ్రోకర్లు కృత్రిమ ధరను పెంచిన సంగతి బయటపడింది. దీంతో రైతులు ఆగ్రహానికి గురయ్యారు. ఏంటంటే ఎంపీ అరవింద్ ఇంతకుముందు పసుపు బోర్డు తెస్తా అన్నాడు, బాండ్ సుఖ రాసిచ్చిండు. రైతులు నామినేషన్ వేస్తే 200 చిల్లర గెలిపించినాం. అయినా ఈ వరకు పసుపు బోర్డు లేదు. కావున కంపల్సరీ పసుపు బోర్డు తెప్పియాల. ఇప్పటికి సుఖ నిజామాబాద్కి వచ్చినాం పసుపులు తీసుకొని, ఇప్పటికి సుఖ ప్రకటిస్తలేడు. 5 ఏళ్ళకు ఒకసారి ఎలక్షన్ రాగానే ముందే ఓట్లు వస్తున్నాయని చెప్పి మాటలు చెప్పి మోసాలు చేసుడే ఉన్నది. మాకు తెచ్చేటోళ్ళకే ఓటేస్తాం రైతులం. పసుపు మద్దతు ధర సుఖ లేదు, 20,000 అన్నాడు. 20,000 అన్న తాట ఇప్పుడు 9,000, 10,000, 11,000 పోతుంది. మొన్న జరిగిన నిజామాబాద్ అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో సాక్షాత్తు పీఎం నరేంద్ర మోడీ పసుపు బోర్డు ప్రకటన చేసినా ఇప్పటికీ ఆచరణలో మాత్రం పెట్టలేదు. ఎంపీ అరవింద్ ఈ అంశంపై స్పందిస్తూ పసుపు బోర్డు ఎలక్షన్లు పూర్తయిన తర్వాత గవర్నమెంట్ అధికారంలోకి రాగానే వస్తుందని అన్నారు. ఎగుమతి దిగుమతులు కూడా పెరుగుతాయని, ప్రాంతీయ కార్యాలయమే ఏర్పాటు చేయాల్సి ఉందంటున్నారు. పసుపు బోర్డు కార్యాలయాలు ఇందూరు గడ్డ మీద దేశవ్యాప్తంగా ఈ ఎలక్షన్లు కాగానే గవర్నమెంట్ ఫామ్ చేయగానే వస్తాయి. రీసెర్చ్ సెంటర్ వస్తుంది. పసుపు ఎగుమతుల మీద దృష్టి ఇంకా పెరుగుతుంది. పసుపు యొక్క పంట పైన కూడా
పెంపకం పైన కూడా దృష్టి సారిస్తుంది. ఈ ఈ రేట్లు ఏదైతే ఈ సంవత్సరం రైతులు చూస్తున్నారో ఇది మరింత పెరిగే విధంగా మా ప్రయత్నాలు ఉంటాయి. ఎక్కడ కూడా రిలాక్స్ అయ్యే అవకాశం లేదు. అవి కాకుండా ప్రాసెసింగ్ యూనిట్స్ ద్వారా మా మేనిఫెస్టోలో కూడా ఫుడ్ ప్రాసెసింగ్ హబ్గా దేశాన్ని తీర్చిదిద్దాలన్నది మా మేనిఫెస్టోలో ఉంది. అది కూడా అటువంటి ఫండ్ కూడా సద్వినియోగం చేసుకుంటూ ఇక్కడ ప్రాసెసింగ్ చేసినట్టయితే వాల్యూ అడిషన్ ఇక్కడనే అవుతుంది, రైతులకు ఇంకా బెనిఫిట్ అవుతుంది. కోఆపరేటివ్ సెక్టర్లో కనుక తీసుకున్నట్టయితే రైతులు కూడా బిజినెస్ వాళ్ళు అవుతారు. కాబట్టి ఇట్లా నూతన ఆలోచనతోటి ఇంకా చాలా చేసేది ఉంది పసుపు రైతుల కోసం, పసుపు పంట కోసం. ఇప్పుడు కొత్తగా ఎంపీ అరవింద్ నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తానంటూ కొత్త డ్రామాకు తెరలేపారన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటి వరకు ఇచ్చిన పసుపు బోర్డు హామీయే నెరవేరలేదు. ఇప్పుడు కొత్తగా షుగర్ ఫ్యాక్టరీ అంశం తెరపైకి రావటం ఇది కూడా ఎన్నికల స్టంట్గా భావిస్తున్నారు రైతులు. అన్నదాతల సెంటిమెంట్ను అడ్డం పెట్టుకుని ఓట్లు కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.